అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మనిషి సమాజంలో ఎవరితో కలవక ఒంటరిగా ఉంటూ బాధలు పడుతూ ఉంటాడు. అయితే భూమి మీద పుట్టిన ఏ ప్రాణి కూడా ఒంటరిగా ఉండదు. ఒక మనిషి ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు? అయితే మనం ఇప్పుడు ఒక కథ తెలుసుకుందాం. మనిషి సింహం, పులి, ఏనుగులా కాకుండా తోడేలులాగా ఉంటే ఎలా ఉంటుంది? తోడేళ్ళు ఒక రోజున వాటి సమూహంలో ప్రేమలో, స్నేహంలో, బంధంలో 4 నుండి 36 వరకు గుంపుగా జీవిస్తాయి. తోడేలు ఒంటరిగా అసలు ఉండయి కూడా. ఈ భూమిపై నివసించే జంతువుల్లో సమూహం కోసం ప్రాణత్యాగం చేసే జంతువు ఒక్క తోడేలు మాత్రమే. ఒకసారి ఆడ తోడేలు మగ తోడేలుతో బంధం ఏర్పడిన తర్వాత మగ తోడేలు ఏ కారణంతో మరణించినా ఇంకే మగ తోడేలుతో సంబంధం పెట్టుకోదు. ఆడ మగ తోడేలుల బంధం అంత బలంగా ఉంటుంది. పిల్లల సంరక్షణకు కూడా తోడేలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. తోడేలు పుట్టిన దగ్గర నుండి వాటి సంతానం, కుటుంబం మొత్తం కలిసి ఒక గుంపుగా ఉంటాయి. సచ్చేదాకా కూడా ఆ బంధం అలాగే ఉంటుంది. వేటాడినప్పుడు భాగం పంచుకునే దగ్గర గొడవలు పడినా, అలిగినా, చంపుకునేంత వరకు గొడవలు ఉన్నా విడిపోవు, కలిసే ఉంటాయి. కలిసి బ్రతకటం తోడేలుల విజయ రహస్యం. సింహాన్ని, పులిని, చివరకు ఏనుగుని కూడా భయపెట్టగలిగేవి తోడేళ్ళు మాత్రమే. సమూహంగా ఉంటూ సింహం, పులి, ఏనుగులను వేటాడి చంపుతాయి. ఇంత శక్తివంతమైన జంతువుల మీద అయినా గెలవడానికి తోడేలుల ప్రధాన కారణం కలిసికట్టుగా బ్రతకడం. ఈ సమూహ భావం, సమన్వయంతో ఇతర జంతువులను ఎదుర్కోవటంలో వాటికి సహాయపడుతుంది. ఈ భూమిపై జీవం పుట్టాక వానరం నుంచి మనిషి పుట్టిన తర్వాత, మనిషి తర్వాత రెండవ అతిపెద్ద క్షీరదం తోడేలు. హుందాగా, తెలివిగా ఉండే ఏకైక జీవి తోడేలు. తోడేలు అరుపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఒక తోడేలు పిలిస్తే విన్న అన్ని తోడేళ్ళు వచ్చి సహాయం చేస్తాయి. అవి తమ కుటుంబానికి చెందిన తోడేలు అయినా, బయట తోడేలు అయినా ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో విజయం సాధించిన మనుషులను జాగ్రత్తగా గమనిస్తే కనిపించేది ఒకే ఒక లక్షణం. వాళ్ళకి ఒక బలమైన సపోర్టు సిస్టమ్ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, కానీ బలమైన సపోర్టు లేకుండా ఈ భూమిపై ఎవ్వరూ గెలవరు. కొంతమంది వ్యక్తులతో ఒక సమూహంలో ఏర్పడండి. ఎవరూ లేకపోతే కనీసం కుక్కలతో కలిసి బతకండి, లేదా రోడ్డు పక్కన ఉండే వ్యక్తులతోనైనా స్నేహం చేసి ఒక సమూహంలో ఏర్పడండి. వందలు, వేలు, లక్షలు, కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినిమా హీరోలు, వ్యాపారవేత్తలను నిశితంగా గమనిస్తే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. ఎప్పుడూ కొంతమందితో కలిసి సమూహంలా ఉంటారు. అందుకే వాళ్ళు గెలుస్తున్నారు. సామాన్యుడు ఓడిపోవడానికి, సంకనాకిపోవడానికి ప్రధాన కారణం ఒంటరిగా ప్రయత్నించడం, బలమైన సమూహాన్ని ఏర్పరచుకోలేకపోవడం. జపాన్ వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బ్రతికి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ముఖ్య కారణం వాళ్ళు ఇతరులతో కలిసిమెలిసి బ్రతకడం. కుక్క జాతికి చెందిన తోడేలే పులులను, సింహాలను, ఏనుగులను, ఎంతో శక్తివంతమైన జంతువులైనా వేటాడి గెలుస్తుంది. మనిషి కూడా ఒక సమూహంతో కలిసి ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అంటాడు ఓ రోమన్ తత్వవేత్త. విన్నారు కదా మిత్రులారా, కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటలోనే అర్థం ఉంది. కలిసి చేసే పనిలో బలం ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.